నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. సో దీని సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనించినట్లయితే ఇది కూడా ఒక గెలుపేనా చంద్రబాబు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దేని గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే, ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓవరాల్గా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కొన్ని ఎంపీపీలు ఇలాంటివి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇట్లా చేంజ్ అయ్యి ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. సో వీటికి సంబంధించే ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి సంబంధించి రామకుప్పంలో కూడా తమ పార్టీ నేతలను కొనేశారని, దాదాపుగా ఉన్న 19లో 10కి పైగా తమ పార్టీ వాళ్ళే గెలిస్తే బెదిరించి తీసుకున్నారని, ఒక్కొక్క సీటుకి 50 లక్షలు ఆఫర్ చేశారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి 30 మున్సిపల్ స్థానాల్లో 26 వైసీపీవే ఉంటే అక్కడ కూడా కొనుగోలు చేసి బెదిరించి భయపెట్టి వారు పదవులు సంపాదించుకున్నారని, ప్రతి చోట జరిగింది ఇదేనని, అరాచకాలు అకృత్యాలు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు నిర్వహిస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు చేసేటువంటి పనులు ఇవేనా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది ఎంత బెదిరించినా భయపెట్టినా అలాగే డబ్బు ఆశ చూపించినా మారకుండా పార్టీ కోసం నిలబడి ఉన్న కార్యకర్తలు ఉన్నారని, అలాంటి వాళ్లకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో కొన్ని కారణాల వల్ల కార్యకర్తలకు పట్టించుకోలేదని, కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, అది పూర్తిగా తన తప్పేనని, దాన్ని అంగీకరిస్తున్నానని చెప్పి జగన్ మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ఇక జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇది ఎంతవరకు కార్యకర్తల మీద, పార్టీ శ్రేణుల మీద ఈ వ్యాఖ్యలు ప్రభావితం చూపిస్తాయనేది వేచి చూడాలి.